ప్రజా సమస్యలు ఏమున్నా సరే ప్రభుత్వాలు హామీలు ఇచ్చినవి నెరవేరకపోయినా సరే రేపొద్దున నా రాజకీయ ప్రయాణంలో కూడా మీరు ఎలాంటి నేను తప్పులు జరిగినా కానీ నా ముందు దృష్టికి తీసుకురావడానికి ఇవన్నీ మరింత దగ్గరగా ఉంటే నాకు సవరించుకునే పరిస్థితి ఉంటుంది తప్పులు జరిగినప్పుడు. సో వీటన్నిటికీ మీ సహాయ సహకారాలు ఉంటాయి, మీ ముందుంటాను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అది నేను ఈ సందర్భానికి సంబంధించి ఓన్లీ నేను ఈ భూమి పూజ గురించే మాట్లాడుతాను. అది నేను ఎందుకంటే నేను 14 తర్వాత కొంత క్లారిటీ ఇస్తానని చెప్పాను. ఆ 14 తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్తే మీరే చూడండి. అంటే మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు, రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోనే కేంద్రం చేసింది ఏంటి, రాష్ట్ర వ్యవహారాలు ఏంటి అనేది మీకు తేల్చలమైంది. సో ఇదే టైంలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది కేంద్ర బడ్జెట్లో అని చెప్పి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా ప్రత్యేక హోదా ఇస్తాను అని మీ గతంలో మీరు ఎట్లా అడుగుతూ వచ్చారో ఆయన కూడా మేము దానికి వచ్చిన వెంటనే ఫస్ట్ చేసే పని అదే అని చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే నేను ఇది ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం కంటే కూడా నా ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున 14వ తారీఖున మరింత తేటతలం అంటే ఒకసారి ముందస్తుగా ఒకసారి మీ అభిప్రాయం చెప్తున్నారు. టీడీపీ ఆల్రెడీ బయటకు వచ్చేసింది, ఇప్పటికే మిత్రపక్షంగా ఉంది, మీరు కూడా మొదటి మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ఎగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. అందుకనే అంటే నాకేముందంటే నాకు చాలా స్పష్టత ఉంది, నేను ఏం చెప్పబోతున్నాను, నాకు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాను. ఎప్పుడు కొన్ని అభిప్రాయాలను కానీ నేను ఎప్పుడు దాచుకోను, అలాగే ఏదైనా సమస్యల నుంచి కూడా పారిపోను. ఇవన్నీ నేను చాలా స్పష్టమైన క్లారిటీతో నేను మాట్లాడుతాను 14వ తారీఖున. ఇది అంతే, ఇంటి నుంచి నాకు చెప్పగలను. కానీ నేను మహాసభ పెట్టాను కాబట్టి, ఆవిర్భావ మహాసభ పెట్టాను కాబట్టి దాంట్లో చెప్తేనే ఇది మరింత స్ఫుటంగానూ స్పష్టత ఉంటుందనే ఉద్దేశంతో ఒక రోజే కాబట్టి మీరు కొంచెం మీ సహనంతో చాలా ట్రైలర్లు ఇచ్చాను. ట్రైలర్లో ముక్కలు చేసుకునే సినిమా ఉంటుంది. మీ వేదికకి వాటికి సెంటర్ ఉంది, జనాలు కూడా ఎగర్లు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో చూసుకుంటే వ్యాక్యూమ్ ఉంది, ఇంతకుముందు చూసుకుంటే వ్యాక్యూమ్ లేదేమో అనిపించింది, ఇప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది అని ఫీలింగ్ వస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం మనకు అన్యాయం చేసింది అనిపించిందా? లేదు అంటే నేను ఇది ఇప్పటి నుంచే చెప్తున్నాను, నేను ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి చెప్తాను, చాలా సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను. అంతే తప్ప నేను దాంట్లో నేను ఎవరిని వెనకేసుకున్నాను. నేను నాకు ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే నాకు ఎవరు వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం ఉండదు, ఎవరితో ఉండదు. సాధ్యమైనంత మేరకు సైజుతోనే వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మరి ఇంకా ప్రజా సమస్యలని పట్టించుకోలేని పక్షంలో వీటి సమస్యలు నాకు నా స్పందన బలంగా ఉంటుంది తప్ప నాకు ఇప్పుడేం చెప్పింది మీరు గతంలో నా సభలో ఏమి చూసినా కానీ స్పష్టతనే చెప్పాను. అంటే రేపు 14వ తారీఖు చాలా కీలకమైన సభలో మీరు ప్రసంగించబోతున్నారు. ఎందుకంటే ఈ జనసేన పార్టీ విషయాన్ని చేసి కూడా సభ నుంచి జరగబోతున్నారు. అంటే ప్రజా ఉద్యమానికి ఏమైనా వెళ్ళబోతున్నారు? ప్రత్యేక హోదా పైన పోరాట దిశగా ఉండబోతున్నారు, శాంతియుతంగా ఉండబోతున్నారు. రేపు సభ నుంచి మీరు అన్ని ఒకసారి పేపర్ మీరు రాసి సార్, నేను అన్ని మొత్తం చెప్పేస్తాను. టైం ఇవ్వండి సార్ నాకు. నేను నా ఉద్దేశం ఏంటంటే మీకు అంటే నేను అన్ని చెప్పలేను. ఈ రోజు కూడా నేను ఈ రోజు కూడా నాకు స్పష్టత ఉంది. కొత్తగా 14 వచ్చి కాదు ఏంటంటే అది ఇంతకాలం పనిచేశారు అందరూ. అంటే నేను ఏమి పిలిపించిన అందరూ ముందుకు వచ్చారు. వారితో పంచుకుంటే వ్యక్తిగతంగా అది మీకు కూడా బాగుంటుంది అంతే తప్ప మీకు కరెక్ట్గా కొన్ని చెప్పాలంటే 2 రోజులు కొంచెం మీరు నాకు సహనంతో సహకరించవలసింది. చివరిగా ఇప్పుడు పార్టీ నిర్మాణానికి సంబంధించి చాలా కాలం నుంచి క్యాడర్ అంతా వెయిట్ చేస్తున్నారు. పార్టీ నిర్మాణానికి సంబంధించి 14వ తేదీన రాష్ట్ర కమిటీలు కావచ్చు, లేకపోతే 14వ తారీఖు సభ. ఓకే, తర్వాత నా ఉద్దేశంలో పార్టీ కార్యక్రమాలు ఏంటి? పార్టీ కార్యక్రమాలు అంటే నాకు ఇక్కడ ఉగాది దాకా ఇక్కడే ఉండబోతుంది. పార్టీకి సంబంధించిన పనులు అంటే ఉగాదికి స్ట్రీమ్ లైన్ అంటే ఇది నా క్లారిటీ ఉంది. అంటే నేను ఎందుకు మీ అందరికీ నేను చాలా జాగ్రత్తగా వెళ్తానండి. ఏదైనా రాజకీయ పరిస్థితులు చాలా ఒత్తిడితో కూడుకున్నది. నిజంగా జనసేన పార్టీని నమ్మి నిలబడి తీసుకున్న
నిర్ణయాలకి అందరు కట్టుబడి పనిచేసే వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ దిశలో ఏమవుతుంటే చాలా ఆలోచించి నిజంగా నిలబడే వాళ్ళని చూడాలి. మరి ఇదేదో నేను ఒక హడావుడి అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక షార్ట్ కట్, ఒక ప్రజా జీవితానికి ఏదో దగ్గరదారి అనే భావన నాకు అలా ఎవరన్నా ఉంటే అది నాకు ఇష్టం. ఎందుకంటే నేను గతంలో మీరు తెలియజేసుకునేది ఏంటంటే, నేను 2009 ఎన్నికల్లో నుంచి 2007 నుంచి మేము యాక్టివ్గా పొలిటికల్గా ఉన్నాం. అలాగే దాంట్లో మేము ఎలక్షనీరింగ్ నడిపాం. సో దాంట్లో తర్వాత మనుషులు ఎలా మారారు, ఎలా వెళ్ళిపోయింది ఉన్న అవగాహన ఉన్నవాడిని కాబట్టి పైగా నేను వచ్చేది భావితరాలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వస్తాను. అందుకే నాకేంటంటే వీళ్ళకి చాలా బలమైన దిశానిర్దేశం చేయాలి, స్పష్టత ఉన్న దిశానిర్దేశం. అందుకని నా మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంది. అందుకని నేను ఒక్క రోజు లేట్ అయినా కానీ చాలా ఆలోచించి చాలా బలంగా అడుగు రాస్తాను తప్ప ఇదేదో రోజులు చేశాను. కానీ మిగతా కూడా మోసపాత్రలో కనిపిస్తుంది. అదే ప్రజాప్రతినిధులు రావడం, అదే స్థాయిలో ఉండడం. అలా మోసపాత్ర అంటే మొదట్లో అదే ఇతర పార్టీల నుంచి రావడం లేదు అనుకుంటే వచ్చిన వెంటనే ఎలా చెప్తారు, చూస్తూ ఉంటే పరిస్థితులు చూస్తూ ఉంటే కనిపిస్తా ఉంది. ఆ రిజల్ట్ అక్కడే కనిపిస్తాం. ఇప్పుడు మీరు 10వ తరగతి విద్యార్థులకి ఇంకో 10వ తరగతి విద్యార్థి పాఠం చెప్పగలరు, PhD చదువుకున్న టీచర్లు చెప్పాలి. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి? జ్ఞానం ఉన్న టీచర్లు ఉండాలి, అవగాహన ఉన్న టీచర్లు కాదు. నేను ఎప్పుడు సీనియారిటీని కానీ ఒకరి అనుభవాన్ని కానీ నేను తక్కువ చేయను. దీనికి కారణం కూడా ఏంటంటే, అస్సాం గణ పరిషత్ విద్యార్థులతో నడిపింది. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఉబ్బెత్తిన కెరటంలో లేచి దానికి అది అలాగే చల్లబడిపోయింది. అందుకని అంటే యువత తాలూకు గుడుకునెత్తులు ఉండాలి, అలాగే పెద్దవారి తాలూకు సంయమనం, అనుభవం ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవసరమైన కాంబినేషన్. అంతేగాని దాన్ని ఆ పార్టీ నుంచి నేను అందరినీ పిలిచేసి మీరు వచ్చేయండి అలానే అంటే గతంలో ఒక్కరిగా వస్తూ ఉన్నారు, వలసవాదులుగా మారుతూ ఉన్నారు. సరే, అంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకుంటారా? వస్తున్నారు కొంతమంది ఆల్రెడీ. మాదాస్ గంగాధర్ గారు 2 రోజులు వచ్చారు. కృష్ణారావు ఇంకేమన్నా మీరేంటంటే మీరు ఇద్దరిని చూస్తున్నారు. మిగతా వాళ్ళు ఎంతకాలం నుంచి నాతో పాటు ఉన్న కొత్త వాళ్ళని పార్టీ నిర్మాణం ఇప్పుడు మాదాస్ గంగాధర్ గారు, కృష్ణారావు గారిని లాస్ట్ 4 సంవత్సరాల నుంచి మన లేని వాళ్ళు అలా కాదు. మీరు మొత్తం ఇంత కొత్త వాళ్ళు ఉంటే మీరు ఇద్దరిని చూపించి మొత్తం ఇదని అనేస్తారు. ఇతర పార్టీ వాళ్ళు మీ వైపు చూస్తున్నారు సార్. ఒక చెరువులో శవం కనిపిస్తే దాన్ని చూస్తాం కానీ చెరువుని చూడం. అట్లాగే ఒక చెరువులో మలినం కానీ లేదా ఒక శవం కానీ కనిపిస్తే దాన్నే చూస్తాం, మొత్తం చెరువుని చూడం. అట్లాగే మీరు ఇంత పెద్ద రైట్ ఎగ్జాంపుల్ అంటారా? మనసుకు ఇప్పుడు మన ఒక దీనిలో మీరు ఆలోచించారు, మీకు మీరు మనసాక్షిగా ఆలోచించాలి. ఏమవుతుంది? ప్యూరెస్ట్ ఫామ్ లో సార్ సమాజం ప్యూరెస్ట్ ఫామ్ లో ఉంది. సమాజం ప్యూరెస్ట్ ఫామ్ లో ఉంది. చాలా జాగ్రత్తగా ఇప్పుడు మనుషుల్ని సంస్కరించడం చాలా అవసరం. అంతేగాని కూర్చోదు సార్. ఓకే సార్, ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు మీ కలిసి చూస్తున్నారు, వాళ్ళు రావడానికి మీకు ఈ రోజు అడిగితే అన్ని సమాధానాలు ఎలా ఉంటాయి సార్? అన్నీ అర్థానికి వాళ్ళు సార్ ఇప్పుడు చాలా మంది ఆస్తులు ప్రకటించారు, కొంతమంది ఏదైనా ఎన్నికల ముందే ఆస్తులు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఏదండి ఆస్తులు కొంతమంది ముఖ్యమంత్రి ముందే ప్రకటించారు. జగన్ ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు, బహిరంగ ప్రకటించలేదు. మీ శైలి మీరేం చేయబోతున్నారు? మా ఆస్తులన్నీ ఎందుకంటే నాకు తెలిసినవి ఉంటాయి. బహిరంగంగా ప్రజా జీవితంలోకి వస్తున్నారు. బహిరంగ ఏముంటుంది నాకు? మీరన్నీ నాకు చాలా క్లియర్గా ఉంటాయి. ఎవరు దోచేసిన ఆస్తులు కావు, ప్రజలు ప్రేమతో ఇచ్చిన ఆస్తులు. అవి కూడా ఏంటి, నేను కష్టపడి ఒక 2 దశాబ్దాలుగా నేను సంపాదించింది. నాకు ఉన్నాయి, ఒకసారి పోయిని మళ్ళీ తిరిగి సంపాదించాను. ఇట్లా ఉంటుందా? అంతేగాని కూర్చోబెట్టి అది నాకు భయపడడానికో లేదంటే ఇప్పుడు నేను చెప్పకపోతే నాకు అట్లాంటి ఇబ్బందులు ఏం లేదు. సమయం వచ్చినప్పుడు అంటే మీరు జగన్ పార్టీలో అంతర్భాగమని, తెలుగుదేశం పార్టీలో అంతర్భాగమని జగన్మోహన్ రెడ్డి మొన్న బాహాటంగా ప్రకటించారు. దానికి మీరే సమాధానం. వైసీపీ అనేక సార్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళకి నేతలు కేడర్ అందరూ. కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా చంద్రబాబు గారు. ఆయన వారికి నరేంద్ర మోడీ గారు చేస్తారా? బయటకు వచ్చారు ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు బయటకు కాదు, వైఎస్ఆర్సీపీకి నరేంద్ర మోడీ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అలాంటి వారికి ఎలా ఉంటుంది కలిసి అలాంటప్పుడు నన్ను బీజేపీ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారికి అనుకుంటారు అలా అనుకోవడం ఈజీ ఏముంది, ఒక మాట అనుకోవడం ఏముంది. అంటే మీరు స్పష్టంగా కొట్టిపారట్లేదు కదా, అట్లా పూర్తిగా ఖండించట్లేదు అనేది ఒక వాదన. అలాంటిది లేదు అని కొట్టిపారట్లేదు కదా టీడీపీతో. నేను ఎలా ఆలోచిస్తాను ఎందుకు సార్ బయటికి చెప్తాను? అంటే గురి చెప్తాను చెప్పండి. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ప్రజాగీతం వచ్చినప్పుడు సమయ సందర్భాన్ని బట్టి మేము చేసుకుని వెళ్తాం కానీ నేనండి ఇలా ఆలోచిస్తున్నానండి నా ఓపెనింగ్ అని ఎందుకు చెప్తాను? చెప్తున్నారండి మీ పొలిటికల్ స్టాండ్ చెప్పాలి కదా. ఎట్లా అంటే ఏమండి, నేను పొలిటికల్ స్టాండ్ ఎన్నిసార్లు చెప్పలేదు, మీరు చూడదలుచుకోలేదు నన్ను ఎన్ని చెప్పలేదు. నేను చాలా స్పష్టంగా చెప్తాను. మీరు మీ ఆలోచన విధానంతో నన్ను చూడాలని స్పష్టం తెలియట్లా. థ్యాంక్ యూ. 14 తర్వాత పూర్తిగా ప్రకటిస్తానంటున్నారు. అంటే పొలిటికల్ గా పార్టీ పరంగా ఏం జరుగుతుందనేది ఈరోజు చెప్పచ్చు కదా. పార్టీ పరంగా పార్టీ విస్తరణ జిల్లాలకు సంబంధించినటువంటి కమిటీస్ కానీ సంబంధించినటువంటి కమిటీస్ కానీ. కమిటీ ఒక ప్రాబ్లం ఏంటంటే పార్టీ తరఫున మాట్లాడడానికి స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అదే ఓకే అట్లీస్ట్ అది చెప్తాను. మేజర్ నేను లాస్ట్ మీరు అన్నారు కదా ఇందాక మేడం, ఎందుకు ఇంత తప్పని పడాలి, చాలా కొత్త వ్యక్తుల్ని తీసుకోవడానికి. దాని నుంచి మేము చాలా మంది వచ్చారు, 30-40 వేల దాకా మేము తీసుకున్నాం. మేజర్ ఆలోచన పరం 4,000 మంది మీరు అవగాహన సదస్సులు పెట్టాం కదా. దాని నుంచి మేము ప్రతి జిల్లాకి కొంతమంది సెలెక్ట్ చేసాం. అలాగే ముఖ్యంగా దాంట్లో నుంచి మేము మొదటి విడతగా ఒక 12 మెంబర్ స్పీకర్ ప్యానెల్ ని రెడీ రిలీజ్ చేస్తున్నారు చేస్తారు. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మా నాన్నగారు ముఖ్యమంత్రి గారు, నేను దాని నుంచి మెల్లిగా ఒక్కొక్కటి ఏర్పరచుకుంటూ రావడానికి మిగతా వాళ్ళకున్నంత అంత తేలిక కాదు. ప్రతిసారి నన్ను శల్య పరీక్షలు గురి చేసే ప్రశ్నలు ఉంటాయి కదా, వాటిని తట్టుకొని నిలబడి ప్రజల నమ్మకాన్ని సాధించి ముందుకు తీసుకెళ్తాం కష్టం సార్. కాదు, చాలా ఓపికతో కూడుకొని సహనంతో కూడుకుని, నాకు ఆ సహనం ఓపిక రుణం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.